and welcome to my channel Nandana's Nest. So ఇప్పుడే లేచాను అనమాట. లేవగానే అనిపించింది లైక్ డే నా లైఫ్ వీడియో చేద్దాము అని చెప్పేసి లైక్ షార్ట్స్ అయితే రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను DIML అని చెప్పి, బట్ లాంగ్ వీడియో అసలు లేదనమాట. వన్ ఫుల్ డే అయితే అసలు లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ 4:30 లేచాము. మేము నైట్ షిఫ్ట్ చేసాం కాబట్టి డే అంతా పడుకొని ఉంటాము. ఈరోజు నైట్ వర్క్ లేదు. నిన్న నైట్ షిఫ్ట్ చేసి వచ్చాము, మార్నింగ్ పడుకున్నాము, ఇప్పుడు లేచాము అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్లీజ్ డోంట్ మైండ్ మై డ్రెస్. ఫుల్ టీషర్ట్ వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే వీక్ ఆఫ్ అప్పుడు బయట తినేవాళ్ళం అనమాట. లైక్ లేచిన తర్వాత ఏం తినేవాళ్ళం కాదు, గ్రాసరీస్కి వెళ్ళి అలా చేసి నైట్ ఎప్పుడో 11కి 12కి అట్లాగా బయట నుంచి పిజ్జా అట్లా ఏమన్నా తెచ్చుకొని తినేవాళ్ళము. బట్ ఈ రోజు కొంచెం అట్లేం వద్దు, అంత లేట్ నైట్ ఎందుకు, అదేదో ఇప్పుడైతే చేసి సరిపోతుంది కదా. సో తిన్న తర్వాత గ్రాసరీ షాపింగ్ అట్లా వెళ్తే తిన్నది కూడా డైజెస్ట్ అవుతుంది, బెటర్ కదా అని చెప్పి అనిపించింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను బ్రష్ చేసుకొనేసి డ్రెస్ చేంజ్ చేసేసుకుంటున్నాను. స్నానం చేయట్లేదు బికాస్ హెయిర్ వాష్ చేసేసుకోవాలి ఈరోజు. సో యా, సో ఫర్ నౌ లెట్ మీ బ్రష్ మై టీత్ అండ్ దెన్ విల్ క్యాచ్ అప్ లేటర్. సో అమెజాన్ నుంచి ఇప్పుడే పార్సల్ వచ్చింది, ఓపెన్ చేస్తున్నాను. సీమ్లెస్ బ్రా ఒకటి ఆర్డర్ చేశాను, ఎలా ఉంటుందో చూడాలి. సో సాఫ్ట్. యా, అది వచ్చేసి సీమ్లెస్ అనమాట అండ్ నాన్ వైడ్. సో దీనికి ఎక్స్ట్రా హుక్స్ కూడా ఇచ్చారు, అంటే ఇది సరిపోకపోతే మనం అండ్ ఈ లెంత్ సరిపోకపోతే మనం ఇంకా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సైజ్ అయితే కరెక్ట్గానే ఆర్డర్ చేసినట్టున్నాను. నేను 1 డే వేసుకున్న తర్వాత దీనికి ఎలా ఉందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకవేళ బాగుంటే మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. మెయిన్ థింగ్ వచ్చేసి వీటిలో సపోర్ట్ అనమాట. నాకు వచ్చేసి కొంచెం హెవీ బర్స్ట్ ఉంది, సపోర్ట్ ఎక్కువ కావాలి. సో కొంచెం చాలా కష్టం అనమాట నాకు నా పర్ఫెక్ట్ సైజు బ్రాస్ దొరకడం చాలా కష్టం. సో సైజు పర్ఫెక్ట్ సైజు నాకు దొరికి అంత ఫిట్ బాగుందన్నా కూడా ఇవి లూజ్ అవ్వడము, లేదంటే కొన్నేమో ఇవి టైట్గా ఉంటాయి, లేదంటే ఇవి లూజ్గా ఉంటాయి, తక్కువ ఉంటుంది కదా. ఈ పార్ట్ నాకు మోస్ట్లీ లూజ్ అయిపోతూ ఉంటుంది. సో ఐ హోప్ ఇది మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాను, బికాస్ 25 ఫోన్స్ పెట్టుకున్నాను కాబట్టి ఉండాలి. దిస్ ఈజ్ ద వ్యూ ఫ్రమ్ మై ఫ్లాట్. ఎంత బాగుంటుందో కదా అసలు. దీన్ని చూస్తూ ఎన్ని ఆసన కూర్చోవచ్చు. అండ్ ఆ రివర్ ఉంటుందన్నమాట. రివర్ అనే అంటారు దీన్ని. ఐ థింక్ ఇది కెనాలా రివరా ఐ డోంట్ నో, కానీ అక్కడ ఉండే బోట్ హౌసెస్ అవన్నీ ఎంతసేపు అలా చూస్తూ కూర్చోవచ్చు. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను దట్ ఆ బోట్ హౌస్ వాళ్ళ ఓనర్స్ని అడిగేసి ఒక్కసారైనా హౌస్ టూర్ చేద్దామని చెప్పి. లెట్స్ సీ. సో ఇప్పుడు మేము గ్రాసరీస్కి వెళ్తున్నాం అనమాట. బై వాక్ వెళ్తున్నాము, కార్ తీసుకొని వెళ్ళట్లేదు. గ్రాసరీ షాపింగ్ కంటే ముందు ఫుడ్ తిందాం అనుకుంటున్నాము. లైక్ సబ్వేకి వెళ్దామని చెప్పి నాకు అనిపిస్తుంది. అక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి అనమాట. అక్కడ ఏమన్నా చూసి ఏమైనా ఓకే అనిపిస్తే ఓకే, అదర్వైజ్ సబ్వేకి వెళ్ళిపోతాము. సో ఈ బండి క్యారీ చేస్తున్నాము. కొన్న గ్రాసరీస్ అన్నీ మోసే పని లేకుండా ఈ బండిలో లాక్కొని రావచ్చు. లెట్ మీ షో యూ. వీ కెన్ పుల్ దిస్ లైక్ దిస్. సో ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. గ్రాసరీ షాపింగ్ ఆపేసి మేము సిటీ సెంటర్కి వెళ్తున్నాము. మంచిగా రెడీ వచ్చేదాన్ని ముందే సిటీ సెంటర్ అని చెప్పి తెలుసుంటే. ఐ డోంట్ నో వాయిస్ క్లియర్గా వినిపిస్తుందో లేదో, బికాజ్ నేను మైక్ ఏం యూజ్ చేయట్లేదు. నా కెమెరా నా దగ్గర లేదనమాట. సో ఫోన్లోనే షూట్ చేసేస్తున్నా. సిటీ సెంటర్లో షాపింగ్ చేస్తుంటే కార్ట్స్వాల్ అవుట్లెట్ అని కనిపించింది. అవుట్లెట్ కదా, ప్రైసెస్ తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి లోపలికి వెళ్తే ఒక్కొక్క క్యాప్ 25 pounds 30 pounds అట్లా ఉంది. ఈవెన్ బేసిక్ టీ షర్ట్స్ కూడా 40 pounds 45 pounds అట్లా చార్జ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము కార్ట్స్వాల్ కి, కానీ చాలా చాలా మంచి స్టఫ్ ఉంది. ఈవెన్ సేల్లో ఉన్న ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. కొన్ని టీ షర్ట్స్, క్యాప్స్, బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ సేల్లో ఉన్నాయి. లైక్ 50% 75% అట్లాగా. ఈవెన్ 50% అయినా కూడా ఒక బేసిక్ టీ షర్ట్ 35 pounds అట్లా ఉంది. లైక్ యాక్చువల్ ప్రైస్ 70 pounds ఉంటే 50%లో 35 pounds అట్లా పెట్టారు. అండ్ ఈ హ్యాట్స్ అయితే నాకు చాలా నచ్చాయి, కానీ ఒక్కొక్క హ్యాట్ చాలా కాస్ట్లీగా ఉంది. కొన్ని అయితే 30 pounds 40 pounds కూడా ఉన్నాయి.
సో ఇంకా బ్రంచ్ చేద్దాం అనుకున్నాం అనమాట. బయట బ్రంచ్కి వచ్చేసి ఒక నూడిల్స్ షాప్కి వెళ్ళాము. ఇది ఒక చైనీస్ స్టోర్ అనమాట. నేనేమో హాట్ పాట్ ఆర్డర్ చేసుకున్నాను. మనీ వచ్చేసి చికెన్ పాప్కార్న్ ఇంకా చౌమిన్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాడు. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ తిన్నాం అనమాట. సారీ, చౌమిన్ చికెన్ కాదు, చికెన్ చౌమిన్. సో ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు ఇక్కడ ఫుడ్ ట్రై చేసామని చెప్పేసి. సో అప్పుడు మేమైతే చికెన్ చౌమిన్ ఆర్డర్ చేసుకున్నాము. అప్పుడు చాలా మంచిగా ఉందనమాట. మనీకి హాట్ పాట్స్ ఇట్లాంటివంతా అసలు తను ట్రై చేయలేడు, ఈవెన్ టేస్ట్ కూడా చూడడు. నేనేమో సీ ఫుడ్ది హాట్ పాట్ ఆర్డర్ చేసుకున్నాను. ఎంత చండాలంగా ఉందంటే ఈవెన్ నేను స్మెల్ కూడా చూడలేకపోయాను, కానీ తినడానికి అయితే ట్రై చేశాను. నూడిల్స్ వచ్చేసి నేను గ్లాస్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నా. అందులోకి అవి వరకు తిన్నాను అనమాట. ఐ థింక్ అవి కూడా ఒక 1 or 2 spoons తిన్నట్టున్నాను అంతే. చికెన్ చౌమినే క్వాంటిటీ చాలా వచ్చిందనమాట. ఇంకా అదే ఇద్దరం షేర్ చేసుకున్నాము. అండ్ చికెన్ పాప్కార్న్ కూడా షేర్ చేసుకున్నాము. ప్రాన్స్ అదంతా డైరెక్ట్గా వేసేసారనమాట. నేనైతే కుక్కుడు కాదేమో అనుకున్నాను, రాగా వేసేసారు అనుకున్నా, బట్ కుక్కడే వేశారు. బట్ అదంతా పీల్ చేయలేదు, ఏం లేదు, చాలా స్మెల్ వస్తూ అసలు బాగాలేదు. యాక్చువల్లీ నాకు హాట్ పాట్స్ చాలా ఇష్టం, చికెన్ కానీ వెజ్ కానీ ఏదైనా చాలా ఇష్టం. బట్ అసలు హాట్ పాట్ మీద ఇప్పుడు నాకు తినాలని అంటేనే అసలు దాని సైడ్ వెళ్ళట్లేదు అనమాట. నాకు అంతలా విరక్తి తెప్పించింది ఈ సీ ఫుడ్ హాట్ పాట్. లంచ్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మేము గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాము. అక్కడ లైక్ ఫ్రూట్స్ అట్లాంటివంతా షాప్ చేసాము. షాపింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. ఇంకా ఓకే కదా, వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మేమంతా కలిసి డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్కి ఇండో చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళాము అనమాట. అక్కడ చికెన్ బిర్యానీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివన్నీ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా ఎఫోర్డబుల్ ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. క్వాంటిటీ కూడా చాలా వచ్చింది అనమాట. సో ప్రజెంట్ నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను అనమాట. అసలు బయటికి వెళ్ళడానికి టైం కుదరట్లేదు. అండ్ మా ఫ్రెండ్స్ కూడా అంతే, వాళ్ళు మేము అసలు కలిసి చాలా డేస్ అయింది. ఇంకా మంచిగా డిన్నర్ చేస్తూ టైం స్పెండ్ చేసాము. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి స్పైసీ వోక్. ఇక్కడ బిర్యానీస్ అవన్నీ బాగున్నాయి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో యా, that's how I spent my day. If you like this video, consider subscribing. See you in my next video. Thank you so much for watching. Love you all. Bye bye.